విశాఖ స్టీల్ ప్లాంట్ వెనుక కుట్ర జరుగుతుందని మంత్రి పువ్వాడ ఆరోపించారు. ఛత్తీస్గఢ్లోని బయలుదిల్ల గనులు కేంద్ర ప్రభుత్వం ఆదాయపరం చేస్తుందని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు క్యాప్టివ్ గనులు లేకుండా చేసి దాన్ని మూసివేసేందుకు యత్నిస్తున్నారని అన్నారు. బయలుదిల్ల నుంచి ఐరన్ ఓర్ ను ముద్రాంకు తరలించేందుకు కుట్ర చేస్తున్నారని, ఆ గనులను బయ్యారానికి కేటాయించకుండా గుజరాత్ కు తరలిస్తున్నారన్నారు. ఆదాని కోసమే బయలుదిల్ల నుంచి 1800 కిలోమీటర్ల దూరంలో ముంద్రాకు తరలించుతున్నారని మంత్రి పువ్వాడ అజయ్ ఆరోపించారు. బయారంలో ఎప్పటికీ ఉక్కు పరిశ్రమ ఎప్పుడు జరగకుండా చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం కూడా జరిగింది. ఇనీషియల్ గా ఈ రియార్గనైజేషన్ బిల్లు పెట్టిన తర్వాత నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మీ అందరికీ తెలుసు, మినరల్స్ తర్వాత న్యాచురల్ గ్యాసెస్ ఇవన్నీ కూడా కంకరెంట్ సబ్జెక్ట్ లైస్ విత్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఇవే, మనం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోయి చేసే పనులు కావి. ఓ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలంటే దానికి ఒక క్యాప్టివ్ మైన్ అనేది ఉండాలి కంపల్సరీగా, అందులో ఐరన్ ఓర్ ఉండాలి కంపల్సరీ. సరే, ఐరన్ ఓర్ నిక్షేపాలు ఉన్నాయని చెప్పి అక్కడ సర్వే చేసి అక్కడ రిపోర్ట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి, రిపోర్ట్ ఇచ్చింది నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దాని ఆధారంగానే అక్కడ బయారం స్టీల్ ఫ్యాక్టరీ ఫీజిబుల్ అని చెప్పి ఆ రోజున ఎన్ఎండిసి ఇచ్చింది. కానీ దీని వెనకాల ఉన్న స్టోరీ నిన్న క్లియర్ గా కేటీఆర్ గారు చెప్పారు. ఎందుకు బయారం స్టీల్ ఫ్యాక్టరీని